తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీ కులగణన చేపట్టింది. అది పూర్తయింది. నిన్న గణాంకాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీని గురించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు బీసీ కులగణనకు సంబంధించినటువంటి లెక్కలు కూడా చెప్పారు. అసలు దీనిపైన ఉన్న అభ్యంతరాలు ఏంటి, ఏమంటారు ఈ లెక్కలపైన? తెలంగాణలో కులగణన చేపట్టినందుకు మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ, వారు నిన్న వెల్లడించినటువంటి వివరాలు వాస్తవికతకు దగ్గరగా లేవు, సమగ్రంగా లేవు, శాస్త్రీయంగా కూడా లేవు. సో ఈ కులగణనలో బీసీల జనాభా 21.50 లక్షలు తగ్గించి చూపించడం జరిగింది. అదేవిధంగా ఓసీల జనాభా సుమారు 16 లక్షలు పెంచి చూపించడం జరిగింది. అదేవిధంగా ముస్లింల జనాభా తగ్గించారు. అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ జనాభా కూడా తగ్గించారు. ఒకవేళ 3% జనాభా వాళ్ళు సర్వేలో పాల్గొనలేరు కాబట్టి ఆ డిఫరెన్స్ వచ్చిందని అనుకుంటే కూడా, మనం జనాభా లెక్కలు 2011 సెన్సస్తో పోల్చుకొని చూస్తే మన జనాభా రేటు గ్రోత్ రేటు 1% ఉంది. సో మనకు ఆ లెక్కన 4,05,00,000 జనాభా రావాలి. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే 3,65,00,000కు మించి జనాభా రావడం లేదు. మిస్సింగ్ అయినటువంటి ఇండ్లకు కూడా యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 3.70 కంటే ఎక్కువ దాటడం లేదు. సో ఈ కులగణన శాస్త్రీయంగా జరిగినట్టు కనిపిస్తలేదు. కాబట్టి బీసీల జనాభా కావాలని చెప్పేసి మరి 20 లక్షలు తగ్గించారా, 22 లక్షలు ఇది లేదా, మరి దాంట్లో డాటా ఎంట్రీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? డాటా ఎంట్రీలో మిస్టేక్స్ ఉంటే డాటా ఎంట్రీ సరి చేసుకొని మళ్ళీ ఒకసారి ఆ లెక్కలు ప్రకటించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా బీసీలలో చాలామంది మైగ్రెంట్స్ ఉంటారు, రకరకాల దూర ప్రాంతాలకు వలసపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు నిజంగా కూడా ఈ సర్వేలో అప్పుడు వాళ్ళు పాల్గొనకపోయి ఉండొచ్చు. సో వాళ్ళకు ఒక మొబైల్ యాప్ డెవలప్ చేసి వాళ్ళ ద్వారా కూడా వాళ్ళని నమోదు చేయించుకునేలాగా కోరుతున్నాం. ఎందుకంటే చాలామంది వేరే సుదూర ప్రాంతాలకు పోయి, కొంతమంది వేరే దేశాలకు కూడా పోయినటువంటి వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా గల్ఫ్కు పోయే వాళ్ళు బీసీలే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునఃసమీక్షించి కరెక్ట్ లెక్కలు, వాస్తవికతకు దగ్గరగా ఉండే లెక్కలు ప్రచురించాలని చెప్పి కోరుతున్నాం. కులగణన సర్వే అనేది పారదర్శకంగా జరిగింది. రేపు అసెంబ్లీలో కూడా దాన్ని పెట్టబోతున్నారు, ఏమంటారు? సో పారదర్శకంగా జరిగిందని వాళ్ళు అంటున్నారు. బట్ మన అందరికీ తెలుసు ఎన్ని కుటుంబాలు పాల్గొన్నాయి, ఎన్ని కుటుంబాలు పాల్గొనలేవు. హైదరాబాద్లో మీరు చూసినట్టయితే చాలా అపార్ట్మెంట్లలో అసలు సర్వే చేసే వాళ్ళకు రానివ్వలే. మా అపార్ట్మెంట్లోనే రానివ్వకపోతే నాకు ఎందుకు రాలేరని నేను మళ్ళీ మున్సిపాలిటీతో మాట్లాడి పిలిపించుకొని నేను చేయించుకోవడం జరిగింది. అట్లా చాలా ప్రాంతాల్లో జరిగింది. అట్లా అదేవిధంగా అగ్రవర్ణాల వాళ్ళు కోఆపరేట్ చేయలేరు. సో మరి అట్లాంటి సందర్భంలో ఓసీల సంఖ్య ఎట్లా జనాభా పెరుగుద్ది? వాళ్ళది 15 లక్షల పైబడి సుమారు 16 లక్షలు. కాబట్టి ఇందులో ఏదో తప్పు జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక డాటా ఎంట్రీ వలన జరిగిందా, క్లరికల్ మిస్టేక్ అనేది సరి చేసుకోవాల్సి కోరుతున్నాం. ఆ సరి చేసుకున్నాకనే ఈ రిపోర్ట్స్ కరెక్ట్గా ఉంటే ఆమోదించి ఆ తర్వాత మీరు బిల్లు పాస్ చేయమని చెప్పి కోరుతున్నాం. దీనికి మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు లింక్ ఉంది. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్లో మనకేంటంటే 4 నుంచి 5% మించి జనాభా లేదు. సో దానికి సంబంధించిన డాటా కూడా నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొంటున్నారు అనేది, అదేవిధంగా కటాఫ్ మార్కులు కూడా మేము ఉదాహరణ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే 16% మేము జనాభా ఉన్నాం కాబట్టి మాకు 10% రిజర్వేషన్ అనేది చట్టబద్ధత వాళ్ళు కోరుతారు. అది కోరడానికి తప్పుడు రిపోర్ట్లతో అది కోరడం అనేది సమంజసం కాదు. కాబట్టి రిపోర్ట్ను సరి చేసుకోమని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు 2011, 2014లో ఓసీ దాని పెరిగింది, అది సాధ్యమే అవుతుందా సార్? సారీ, 2011, 2014 సమగ్ర కుటుంబ సర్వే చేశారు. కానీ అక్కడ ఓసీల జనాభా అనేది పెరిగింది 15 లక్షలు. అది పాసిబుల్ అవుతుంది అంటారు? అట్లా కదమ్మా, 2011లో ఓన్లీ ఎస్సీ ఎస్టీ డాటా ఉంటుంది, మిగతా డాటా ఉంటుంది. సో 2011లో 3.5 కోట్ల జనాభా ఉంది తెలంగాణ స్టేట్లో. 2014కు వచ్చేసినప్పుడు మనం సర్వే చేస్తే అది 3,63,00,000 అయింది. అంటే మనకి ఎంత 13 లక్షలు పెరిగింది. 3 సంవత్సరాల్లో సంవత్సరంకు 4 లక్షల చొప్పున పెరిగింది. సో నేచురల్ గ్రోత్ రేట్ కూడా 1% కింద తీసుకుంటే అంతే ఉంటుంది. సో మనం ఏమంటున్నాము, 2014లో 3.63 కోట్ల జనాభా ఉంది. సారీ, సో ఈ 3.63 కోట్లకు ఇంకా ఈ గతంలో 14 నుంచి ఇప్పటికి 10 సంవత్సరాలు అంటే 40 లక్షల జనాభా పెరుగుద్ది. సో 40 లక్షలు యాడ్ చేస్తే 3.63 × 40 అంటే 4,03 లక్షల జనాభా ఉండాలి. సో సుమారు 4,02,00,000 జనాభా ఉండాలి. వీళ్ళ లెక్కల ప్రకారం అది 3,70,00,000 వస్తుంది. అంటే 33 లక్షల మంది పాల్గొనలేదు. ఇది వీళ్ళు మైగ్రెంట్ అయి ఉండొచ్చు, ఇంకా రకరకాలు ఉండొచ్చు. ఒకటి. రెండోది, డాటా ఎంట్రీలో వీళ్ళు కొంతమంది ఎస్సీ బీసీ కులాలను కూడా ఓసీ కులాల కింద కొట్టేసి ఉంటారు. సో మేమేమంటున్నాము, ఇప్పుడు ఫస్ట్ మీరు యాప్ అవుట్ చేయాలి. రెండోది, ఆ డాటాను మీరు గ్రామాల్లో పబ్లిష్ చేయండి. ఏ గ్రామంలో ఎవరి కులం ఏంటి అనేది పబ్లిష్ చేయండి. లేదంటే వెబ్సైట్లోనే పెట్టండి, చూసుకుంటారు. చూసి కరెక్ట్ తప్పుంటే చెప్తారు, కరెక్ట్ చేస్తారు. అది మేము చెప్తాం.
లోకల్ బాడీ ఎలక్షన్లో ఏదైతే 55% ఇప్పుడు బయట వచ్చిందో దాని ప్రకారం వెళ్తే మనకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా? ఇప్పుడు లోకల్ బాడీలో వాళ్ళు ఎట్లా చేసినా 42%కు వాళ్ళు రిస్ట్రిక్ట్ అయినారు కాబట్టి లోకల్ బాడీస్ మీద ఇంపాక్ట్ ఉండదు, కానీ ఈడబ్ల్యూఎస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ మనం ఏమంటున్నాం, 4% లేని వాళ్ళకు 10% ఇస్తారా, 61% ఉన్న వాళ్ళకు 29% ఇస్తారా? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. అది జరుగుతున్న ఇష్యూ. సో మొత్తం మీద ఏదైతే కులగణన జరిగిందో అది పారదర్శకంగా జరగలేదు. 2011-14 సంబంధించినటువంటి ఏ విధంగా ఒకటేసారి 15 లక్షలు ఓసీ జనాభా పెరుగుతుంది, ఇది ఏమాత్రం ఒకవైపు డేటా ఎంట్రీ ఏమైనా తప్పులు ఉన్నాయా ఆ పొరపాట్లు సరిదిద్దుకోవాలంటూ కూడా ఒకవైపు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.